ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళారని అనుకుంటున్నాను. అయితే మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకొని వెళ్ళావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. అదే రీతిగా మనము సిద్ధపడేటప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా మీకు? అది ఏంటిదంటే, ఫస్ట్ది, మనము ఈ వారంలో దేవునికి ఇష్టమైన కార్యం ఏదైనా చేసావా లేదని ప్రశ్నించుకో. రెండోది వచ్చేసరికి, ఈ యొక్క వారంలో నీకు తెలియకుండా ఏదో ఒక రోజు దేవుణ్ణి బాధ పెట్టుండొచ్చు, లేదా ఎవరైనా ఇతరుని మనుషుల్ని బాధ పెట్టుండొచ్చు. అది కూడా నువ్వు ఒకసారి సరి చూసుకోవాలి. మూడవది వచ్చేసరికి, ఈ యొక్క వారంలో ఏదో ఒక రోజు దేవుని యొక్క వాక్యాన్ని కానీ ప్రార్థన జీవితాన్ని కానీ నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అది దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాల్సిన విషయం. నాలుగోది వచ్చేసరికి, ఈ యొక్క వారంలో ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ లోకానికి ఇచ్చి ఉండొచ్చు. మనం దేవుని దగ్గర వీటిని బట్టి క్షమాపణ అడిగి దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. అయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని తెలియజేస్తుందంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకొని వెళ్ళాలి. మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు మన శరీరాన్ని సిద్ధపరచుకుంటే సరిపోదు, కానీ మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి సిద్ధపరచుకునే వారిగా మనం ఉండాలి. అయితే ఈరోజు మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఈరోజు నేను దేవుని యొక్క మందిరానికి సిద్ధపడి వెళ్ళానా? దేవుని యొక్క మందిరానికి ఆయన వాక్యం వినడానికి సిద్ధపడి వెళ్ళానా అని చెప్పి మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ప్రైజ్ లార్డ్.